ఇవి చాక్లెట్స్ మాత్రమే కాదు. ఈ బ్యాగ్ కాస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పలేదు కదా, ఈ వీడియోలో లాస్ట్కి అయితే చెప్పేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఏంటి నా అవతారం చేంజ్ అయిందని చూస్తున్నారా? అవును, సాటర్డే మధ్యాహ్నం వరకు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇదైతే సండే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ఊడవడం, చల్లడం, తోమడం ఇవన్నీ అయిపోయినాక ఇప్పుడు బ్రష్ చేసే టైము. బ్రష్ ఎట్లా ఇస్తామంటే ఆ పుల్లలతోనే ఇస్తాము. ఇక మా బుడ్డది కూడా లేచింది ఆ టైంకే. ఇక్కడ లేపితే అస్సలు లేవరు, కానీ ఇంకా ఊళ్ళలోకి పోతే ఎప్పుడెప్పుడు లేచి తీట పనులన్నీ ఎప్పుడెప్పుడు చేయాలా అని చూస్తారు. ఇక ఈ బొమ్మలు కూడా నైట్వే అనమాట, అట్లా పెట్టుకున్నది. ఇక లేవగానే వీటితో ఆడుతున్నది. మొత్తానికి అయితే బుడ్డిది వీటితో టైం పాస్ అయితే చేస్తున్నది. మొత్తానికి సర్కిల్ చైన్ రెడీ వేసుకున్నది. కానీ భలే ఉంటది ఈ చైన్ మాత్రం, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక దీని తర్వాత చాయ్ పాలు ఒకేసారి పెడతాము, రెండు ఒకేసారి అవుతాయి. ఇంకా తాగే వాళ్ళు తాగేసి ఇంకా ఇప్పుడు నేనైతే గోరెంటాకు పెట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయి. ఇంట్లో ఉన్న చెట్టు మాత్రం చాలా తొందరగా రెడ్గా అవుతుంది, అందుకని పెట్టుకుందామని మిక్సీ అయితే పట్టేసిన. చేతులకి కాదు, జుట్టుకి అనమాట. చాలా తొందరగా రెడ్గా అవుతుంది. చూసిరా కొద్దిసేపటికి ఎంత రెడ్గా అయిపోయింది. ఇక దీని తర్వాత స్నానాలు చేసి తినేసి అయితే మేమైతే రెడీ అయిపోయినాము. యాక్చువల్లీ చాలా లేట్గా వెళ్దాము నైట్ వరకు, ఇంకా మా ఇంటికి పోదాం అనుకున్నాము. బట్ ఒక ఫంక్షన్ ఉన్నది, అసలు దానికి కూడా వెళ్ళొద్దు అనుకున్నాము. అంటే జస్ట్ అలా కలిసి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ అనుకున్నట్టు కాకుండా ఇంకా ముందే స్టార్ట్ అయిపోయినాం అనమాట. 11:30 అయింది. ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇవన్నీ నల్గొండ గుట్టలు అనమాట. చాలా ఉంటాయి గుట్టలు అయితే. ఫైనల్ గా మేమైతే అనుకున్న ప్లేస్ ని రీచ్ అయినాం. ఈ ఫంక్షన్లో అయితే పెద్దగా మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, అది మాకు ముందే తెలుసు. ఇక్కడ నేను ఫోటో దిగింది అయితే మా అక్క, అంటే సొంత అక్క కాదు, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ నుంచి అక్క అనమాట. మొత్తానికి ఫంక్షన్లో టైం పాస్ అయితే చేసేసినాము ఎలాగో అలా. వీళ్ళు కూడా సేమ్ వర్డ్స్, వీళ్ళైతే లాస్ట్కి వచ్చిర్రు అక్క బావ కాదండి. ఫైనల్ గా మేమైతే ఫంక్షన్ అయిపోయినాక ఇంటికైతే వచ్చేసినాము. మా అవతారాలు అయితే అలా ఉన్నాయి. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లెమన్ జ్యూస్ తాగుదామని రెడీ చేస్తున్నా. ఈ లెమన్ జ్యూస్ అయితే నేను ముందే తీసి పెట్టినా అనమాట. అంటే కొన్ని నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు సీసాలో తీస్తా యాక్చువల్లీ. ఇంకా అది నిండిపోయినాక ఆ బాక్స్ లో తీసిన. బాడీ అంతా ఫుల్ హీట్ అనిపించింది అనమాట. ఏదో ఎండల పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసినట్టే అయింది, అంత హీట్ ఉన్నది. అందుకని కొంచెం జ్యూస్ లాగా ఏమైనా తాగితే కొంచెం బాగుంటుంది అనిపించింది. అందుకే వచ్చి రాగానే ఈ జ్యూస్ అయితే తాగి ప్రశాంతంగా కడుపు అయితే నింపుకున్నాము. ఎన్ని ఐస్ క్రీమ్లు తిన్నా ఇలాంటి జ్యూస్ల కిందికి అయితే రావు కదా. అది మాత్రం అంత స్వీట్ గా కాకుండా కొన్ని వాటర్ వేసి పుల్లగా ఉండేటట్టే చేసిన, అందుకే ఎక్స్ప్రెషన్స్ అలా ఉండిపోయినాయి. ఇక ఇవన్నీ అయితే మేము వచ్చేటప్పుడే మధ్య మధ్యలో తీసుకున్నాం అనమాట. శనక్కాయలు ఇవి ఎంత కాస్ట్ తెలుసా? 100 రూపీస్ కి 3 డబ్బాలు ఇచ్చింది. ఇంకా కొంచెం గోరెంటాకు మిగిలితే అది కూడా తీసుకొచ్చిన. ఇదైతే తాటి బెల్లము అయిపోయిందని తీసుకున్నాము. ఇంకా కొన్ని ఫ్రూట్స్, ఇంకా స్వీట్ పొటాటో. ఇక ఈ బాక్స్ లో అయితే మటన్ కర్రీ మా అమ్మ పెట్టించింది. ఇంకా వచ్చినాక చేసుకోవడానికి చేత కాదనేసి తెచ్చుకుంటా అనమాట. ఇక ఈ చాక్లెట్స్ విషయానికి వస్తే ఇవి చూడటానికి చాక్లెట్స్ మాత్రమే, కానీ ఇందులో చాలా ఫ్యామిలీల హ్యాపీనెస్ ఉన్నది, ఒకరి ప్రాణం, కొన్ని ఫ్యామిలీల ఎమోషన్స్, కొన్ని ఫ్యామిలీల హ్యాపీ ఫీలింగ్స్, కొన్ని ఫ్యామిలీల అదృష్టం కూడా. చాక్లెట్స్ తీసుకొచ్చింది అయితే మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావ అనమాట. జింబాంబేలో ఉంటాడు. సో ఫైనల్ గా ఇన్ని డేస్ కి అయితే ఇక్కడికి వచ్చిండు. డేస్ కాదు, సంవత్సరాలకు వచ్చిండు అనమాట.
ఇక వస్తూ చాక్లెట్స్ తీసుకొచ్చిండు. ఇదైతే బిస్కెట్. ఈ బిస్కెట్స్ నేను తినలే కానీ ఈ అబ్రాడ్ చాక్లెట్ అయితే నేను తిన్నాను. యూకే నుంచి ఇంకా యుఎస్ఏ నుంచి తెచ్చిన చాక్లెట్స్ తిన్నాను. ఇప్పుడైతే జింబాంబే నుంచి వచ్చిన చాక్లెట్స్ తినబోతున్నాను. ఇవి ఒక్కొక్క కలర్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క టేస్ట్ ఉన్నదన్నమాట. మరి వచ్చింది ఒకే ప్యాకెట్లనే వేరు ప్యాకెట్ నాకు తెలియదు కానీ ఫస్ట్ చాక్లెట్ తిన్నప్పుడు మన నార్మల్ చాక్లెట్ లాగానే ఉంది. ఇంకొన్ని తిన్నప్పుడు కొంచెం సోంపు ఫ్లేవర్ ఒకటి ఉన్నది, కొబ్బరి ఉన్నది, ఇంకా కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా ఈ చాక్లెట్స్ మా చేతుల్లోకి రావడం నిజంగా మా అదృష్టం అనమాట. ఇక ఈ బ్యాగ్ కాస్ట్ ఆ రోజు చెప్పలేదు కదా, ఈ రోజు చెప్తాను చూడండి. ఇది నేను తీసుకున్నది కుకట్పల్లిలో. దీని కాస్ట్ అయితే 250 రూపీస్ అనమాట. బాగున్నది, ఇట్లా చేతిలో పట్టుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు అనమాట. సైడ్కి ఇట్లా బాక్స్ టైప్లో వచ్చింది కదా, సైడ్కి జిప్స్ ఏం రాలేదు, ఒకటే జిప్ అయితే వచ్చింది. ఫైనల్గా చూడడానికి అయితే బాగుంది. యూజ్ చేస్తే ఎన్ని డేస్ ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు కానీ చూడడానికి మాత్రం బాగుంది. ఫైనల్గా మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, మరి ఉంటాను.